నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. సోమవారం నుండి తెనాలిలో ప్రారంభం కానున్న వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు. కళల కానాచి మరియు వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ నెల 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ నాటకోత్సవంలో భాగంగా జాతీయ స్థాయి చతుర్థ పద్య నాటక మరియు సాంఘిక నాటక పోటీలు మరియు ఏఆర్ కృష్ణ అండ్ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కార ప్రదానం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 9 గంటల వరకు వివిధ నాటకాలు ప్రదర్శింపబడతాయని కళాభిమానులు అందరూ తప్పక విచ్చేసి ఈ నాటకోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. డే నైట్ తెనాలిలో రంగస్థల దసరా మన కళల కానాచి తెనాలి జరుపుతూ ఉంది. 12వ తారీఖున ఒక అద్భుతంగా బహుమతి ప్రదానోత్సవం, అలాగే మా నాన్నగారు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జాతీయ రంగస్థల పురస్కార మహోత్సవం జరుగుతుంది. ఏఆర్ కృష్ణ గారి జాతీయ రంగస్థల పురస్కారం 8వ తారీఖు జరుగుతుంది. మా నాన్నగారి జాతీయ రంగస్థల పురస్కారం 12వ తారీఖు జరుగుతుంది. ఆ రోజున కల్చరల్ మినిస్టర్ గారు వస్తున్నారు, కందుల దుర్గేష్ గారు వస్తున్నారు. అలాగే మన ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వస్తున్నారు. మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు, మన నియోజకవర్గ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు నాదెండ్ల మనోహర్ గారు వస్తున్నారు. అలాగే ముందు నుంచి కూడా నన్ను ముందుండి నడిపిస్తూ ప్రతి విషయంలో నేనున్నాను అని చెప్పేసి నాకు ఒక మోరల్ సపోర్ట్గా నిలిచి నన్ను నడిపిస్తున్నటువంటి ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తున్నారు. ఒక కార్యక్రమం కళల కానాచిలో తెనాలిలో ఏ కార్యక్రమం జరుగుతుంది అన్నా కూడా తెనాలిలో జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకి నేనున్నాను అని వచ్చేటువంటి వీళ్ళందరూ, రాజా గారు ఆలపాటి రాజా గారు కానివ్వండి, మన నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రేపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కందుల దుర్గేష్ గారు వస్తున్నారు. అలాగే ఇంకా చాలామంది పెద్దలు వస్తున్నారు. సినిమా రంగం నుంచి కూడా వస్తారు. అలాగే బాబువారు వడ్లమూడి గారు మన కార్యక్రమం కోసమే పనిమాల యుఎస్ నుంచి బాబువారు వడ్లమూడి గారు వస్తున్నారు. అలాగే మన మునగాల శ్యాంప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి నేను ఉంటాను, ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మనం ముందుకు నడిపిద్దాం, అద్భుతంగా చేస్తున్నారు, ఇలాంటి కార్యక్రమాలు రావాలి అని చెప్పేసి ముందు నడిపిస్తున్నారు. అలాగే ఆర్ఎస్ఆర్ శ్రీకాంత్ రెడ్డి గారు అసలు కళల కానాచి పెట్టిన దగ్గర నుంచి ఈ కళల కానాచికి వెన్నుదన్నుగా ఉండి ఒక వెన్నెముకగా నిలబడి నన్ను నడిపిస్తున్నటువంటి నా మిత్రుడు ఆర్ఎస్ఆర్ శ్రీకాంత్ రెడ్డి గారు. నిజంగా ఆయన ప్రోత్సాహం మరువలేనిది శ్రీకాంత్ రెడ్డి గారు. సమావేశంలో కళల కానాచి అధ్యక్షులు బుర్ర సాయి మాధవ్, వేద గంగోత్రి ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి మరియు పరిసర గ్రామ ప్రజలు, అలాగే కళాభిమానులు, కళా పోషకులు అందరికీ, ప్రతి ఒక్కరికి, కళాకారులందరూ కూడా సాదర స్వాగతం పలుకుతోంది కళల కానాచి. రేపటి నుంచి అనగా 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నాటక ప్రదర్శనలు, అలాగే నాటక ప్రముఖులకు సన్మాన కార్యక్రమాలు, పురస్కార మహోత్సవాలు, ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రేపు అనగా 7వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి తెలుగు నాటక రంగ మహనీయులు వెంకటరామయ్య చౌదరి గారు, కన్నగండి నాసరయ్య గారు, అలాగే కొడాలి గోపాలరావు గారు, అలాగే బెల్లంగూడ రామదాస్ గారు, వీరందరి శత జయంతిని పురస్కరించుకొని రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు సదస్సు కార్యక్రమం ఉంటుంది. 5:15 తెనాలి దుర్గా భవానీ నాట్య మండలి ఆదినారాయణరావు గారి బృందంచే శ్రీకృష్ణ రాయభారం 1 గంట పౌరాణిక నాటిక ప్రదర్శన ఉంటుంది. అనంతరం పురస్కార మహోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. అంటే వల్లూరు వెంకటరామయ్య గారి పేరున
కన్నగడ్డి నాసయ్య గారి పేరున, కొడాలి గోపాలరావు గారి పేరున, అలాగే బెల్లంగూడ రామదాస్ గారి పేరున ఒక 4 ప్రముఖులకు పురస్కార మహోత్సవం కార్యక్రమం ఉంటుంది. ప్రేక్షకులందరూ 7వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాలకి హాజరు కావాలని, సమయపాలన మేము పాటిస్తామని, సమయానికి మీరందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో 78వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బాలస్వామీజీ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా డ్రై ఫ్రూట్స్ తో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నేటికి 4వ రోజుకి వచ్చాము. ఈరోజు అమ్మవారు శ్రీ లలిత మహాత్రిపుర సుందరిగా దర్శనమిస్తున్నారు. అలాగే అమ్మవారికి ఈరోజు విశేషంగా డ్రై ఫ్రూట్స్తో అలంకారం చేయటం జరిగింది. అలాగే విశేషంగా అమ్మవారికి అష్టదళ పాద పద్మారాధ అర్చన దంపతుల చేత విశేషంగా నిర్వహింపజేశాము. అలాగే అమ్మవారికి విశేషంగా శ్రీచక్రార్చన, శ్రీచక్రాభిషేకము, విశేష పుష్ప సహిత కుంకుమార్చన కైంకర్యాలు నిర్వహించాము. సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే విశేషంగా అమ్మవారి యొక్క కీర్తనలు, అలాగే స్తోత్రాలన్నిటిని కూడా పారాయణం చేయడం జరిగింది. ఆ పరదేవత యొక్క దివ్య అనుగ్రహము అందరికీ పరిపూర్ణంగా లభించాలని యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ దేవి శరన్నవరాత్రి కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తున్నాము. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో 78వ దేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు డ్రై ఫ్రూట్స్తో. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 4వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు గాయత్రీ దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు గజలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున 4వ రోజున మరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా, అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు గజలక్ష్మి అమ్మవారుగా దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క 10 రోజుల పాటు జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో ప్రతిరోజు కూడా అమ్మవార్లు వివిధ రకాలైనటువంటి అలంకారములతో, మరి నిత్య పూజాది కార్యక్రమాలతో, నిత్య కుంకుమార్చనలు, నిత్య చండీ హోమాది కార్యక్రమాలు, నిత్యాభిషేకాలు, పూజాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారి యొక్క జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరిగిన 31వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, అమ్మవారిని దర్శించుకున్నారు. 4వ రోజు శ్రీ సంతాన లక్ష్మీ దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు.
అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవాని నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలలో భాగంగా 4వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పట్టణ గంగనమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరించి విశేష పూజలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సువాసినీలచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం అష్టోత్తర శతనామావళి కార్యక్రమం మరియు మంగళహారతుల కార్యక్రమాలు మరియు మంత్రపుష్పాది కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సాయంత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి భజనా మండలి వారిచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం కోలాటం కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ గాయత్రి అమ్మవారి అనుగ్రహానికి పొందవలసిందిగా కోరుచున్నాము. స్థానిక రజక చెరువు వద్ద గల శ్రీ విశ్వనాథపల్లి నంచరమ్మ తల్లికి శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం 21వ శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు 4వ రోజున శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ 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 సాయి గురుజీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో భాగంగా 4వ రోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన అభిషేకం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు చండీ పారాయణం లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మల్లేశ్వరరావు, ప్రతాప్, యశోద, గీతశ్రీ, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠమునందు దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజున అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా ఎంతో విశేషంగా అలంకరించుకోవడం జరిగింది. మరి ఈరోజు ప్రాతకాలంలో అమ్మవారికి పంచామృతములతో అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా కుంకుమార్చనాది కార్యక్రమాలు, ఈ యొక్క విశేషంగా అమ్మవారిని ధాన్యంతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. మరి ఈ రోజున భక్తుల చేత పూజాది కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. మరి గురుదేవుల యొక్క ఆశీస్సులు, అదేవిధంగా గురూజీ గారి చేతుల మీద ఉండగా ఈరోజు సాయంకాలం అన్నపూర్ణాదేవిగా మనం అలంకరించుకున్నాం. కాబట్టి అమ్మవారికి ప్రసాదంగా ఇచ్చినటువంటి ధాన్య ప్రసాదాన్ని గురూజీ గారు మరి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదం వినియోగాన్ని కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మహాచండీ యొక్క పారాయణ కార్యక్రమాన్ని కూడా ఈరోజు సాయంత్రం ఆ యొక్క పండితుల చేత నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.